హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఎలా సాగుతుంది మీ గ్రూప్ 2 ప్రిపరేషన్? నిన్న Jan 4th 2025 కరెంట్ అఫైర్స్ చూసాము. ఈరోజు January 5th 2025 కరెంట్ అఫైర్స్తో పాటు సెప్టెంబర్ నెల 2024 కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాము. రెండు ఒక వీడియోలో కవర్ అయిపోతాయి. ఫస్ట్, రైతు భరోసా ప్రతి ఏటా 12,000 సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు భరోసా ఎకరానికి 12,000 ప్రతి సంవత్సరం. భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 సేమ్ వీళ్ళకు కూడా. భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట 12,000 ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి, సైన్స్కి సంబంధించి తెల్లన్నంతో బెరి వ్యాధి. ఇప్పుడు తెల్లన్నం అంటే వైట్ రైస్, ఎక్కువగా మనం తెల్లన్నానే వైట్ రైస్ని ఎక్కువగా తింటున్నారు కదా, పాలిష్ చేసిన రైస్. దాన్ని ఎక్కువగా తినడం వల్ల చిన్నపిల్లల్లో అయితే బెరి వ్యాధి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనకు బియ్యం మీద ప్రధానంగా 3 పొరలు ఉంటాయి. ఊక, ఇటుక బట్టీలో వాడతారు ఊక. రెండో పొర ఏమో తౌడు, పశువులకు దానాగా వేస్తారు. ఆ మూడో పొరనే కార్బోహైడ్రేట్, దాన్ని మనం ఆహారంగా తీసుకుంటాం. దాన్ని 2-3 సార్లు పాలిష్ చేయడం వల్ల మీద ఉన్న విటమిన్లు, ముఖ్యమైన విటమిన్లన్నీ కోల్పోయి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే మిగులుతున్నాయి. తౌడు నుంచి తీసే నూనెనే రైస్ బ్రాన్ ఆయిల్ అంటాం. ఇప్పటి మార్కెట్లో రైస్ బ్రాన్ ఆయిల్ కూడా వస్తుంది కదా, అదే రైస్ బ్రాన్ ఆయిల్. దాన్ని తౌడు నుంచి తీస్తారు. అతిగా పాలిష్ చేసిన బియ్యం తినే వారిలో థయమిన్ అనే విటమిన్ లోపం వస్తుంది. థయమిన్ అంటే బి విటమిన్. పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తినడం వల్ల ఏ విటమిన్ లోపం అనేది కలుగుతుందంటే థయమిన్, విటమిన్ బి. ముఖ్యంగా గర్భిణీల నుంచి పిల్లలకు ఇది సంక్రమిస్తుంది. ఫలితంగా ఏడాదిలోపి పిల్లల్లో బెరి అనే గుండె సంబంధ వ్యాధిన పడుతున్నారు. ఈ విటమిన్ బి, థయమిన్ లోపించడం వల్ల ఏడాదిలోపు పిల్లలు బెరి అనే గుండె సంబంధిత వ్యాధికి లోనవుతున్నారు. బి విటమిన్లో చాలా రకాలు ఉన్నాయి. థయమిన్, రైబోఫ్లేమిన్, పెరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్ మరియు సైనోకోబాలమిన్ అనే రకాలు ఉన్నాయి. సూక్ష్మ పోషకాలు ఇవి పిండి పదార్థము శక్తిగా మారడానికి ఈ విటమిన్లు తోడ్పడతాయి. పిండి పదార్థం మనం తీసుకునే కార్బోహైడ్రేట్లు శక్తిగా మారడానికి మెయిన్గా ఈ విటమిన్లు అనేవి తోడ్పడతాయి. బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జలు, వీటి పై పొరల్లో థయమిన్ అనేది దండిగా ఉంటుంది. థయమిన్ మెయిన్గా పై పొరల్లోనే ఉంటుంది. ఆ పై పొరలో ఆ బియ్యాన్ని మనం ఎక్కువగా పాలిష్ చేయడం వల్ల విటమిన్ని కోల్పోతున్నాం. కాబట్టి మనం తినేది శక్తిగా మారడం లేదు. థయమిన్ స్థాయి 60కి పైగా ఉండాలి, కానీ మనం పాలిష్ చేయడం వల్ల మొత్తం అనేది థయమిన్ అనేది పోయి ఆ స్థాయి అనేది 60 కన్నా తక్కువగా ఉంటుంది. దానివల్ల చిన్నపిల్లలు బెరి వ్యాధి వస్తుంది. దానికి కారణం విటమిన్ బి, థయమిన్. నెక్స్ట్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరును పెట్టారు. దేనికి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. నెక్స్ట్, సింగూరు ప్రాజెక్ట్ కెనాలుకు దామోదర్ రాజనరసింహ తండ్రి దివంగత మాజీ మంత్రి శీలారపు రాజనరసింహ పేరు పెట్టారు. సింగూరు ప్రాజెక్టుకి ఏమో దామోదర్ రాజనరసింహ తండ్రి శీలారపు రాజనరసింహ పేరు పెడితే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాత్రం జైపాల్ రెడ్డి పేరును పెట్టారు. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒకటి ఉంది. కక్షలో మొలకెత్తిన అలసంద విత్తనాలు. దీనికి సంబంధించి చూద్దాం. ఇస్రో రోదసీలోకి పంపిన అలసంద విత్తనాలు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 4 రోజుల్లోనే మొలకెత్తాయి. ఇస్రో అనేది రోదసీలోకి పంపింది అలసంద విత్తనాలు. ఇవి సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 4 రోజుల్లోనే మొలకెత్తాయి. రోదసీలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పేస్ డేకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పీడెక్స్ గత నెల 30న PSLV C-60 రాకెట్ ద్వారా
2 ఉపగ్రహాలను ఇస్రో పంపింది. PSLV C60 అనే రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను పంపింది. ఈ రాకెట్ 4వ దశ పోయం-4ను ఉపయోగించుకొని 24 పేలోడ్లను కక్షలోకి పంపింది. ఇందులో క్రాప్స్ కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టూడియోస్ అనే సాధనం కూడా ఉంది. 24 పేలోడ్స్ పంపితే అందులో క్రాప్స్ అనేది కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టూడియోస్ అనే సాధనం కూడా ఉంది. దీన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఈ క్రాప్స్ని అభివృద్ధి చేసింది ఎవరంటే తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇందులో 8 అలసంద గింజలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఈ రాకెట్తో పాటు ఈ 8 అలసంద గింజల్ని కూడా పంపారు. అవి సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం దీని ఉద్దేశం. దీని ఉద్దేశం ఏంటంటే సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం. వీళ్ళు 8 పంపితే 8 అలసంద గింజలు కూడా 4 రోజుల్లోనే సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొలకెత్తాయి. భవిష్యత్తులో చేపట్టబోయే సుదీర్ఘ అంతరిక్ష యాత్రకు ఇది చాలా అవసరం. వ్యోమగాములు తమ ఆహారాన్ని రోదసీలోనే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ ప్రయోగాన్ని ఇస్రో అనేది చేసింది. నెక్స్ట్, గిన్నీస్ రికార్డ్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు టోమికో ఇతోకా. ఈమె జపాన్కి చెందిన ఆమె. 116 సంవత్సరాలు ఈమె మృతి చెందింది. టోమికో ఇతోకా 116 సంవత్సరాలు. ఈమె 10,062 అడుగుల ఎత్తైన మౌంట్ ఒంటాకేను ఈమె 2 సార్లు అధిగమించింది. గతేడాది 116 ఏళ్ల మారియా బ్రాన్యాస్ మరణం తర్వాత ఈమెదే రికార్డు. 117 ఏళ్ళ ఆమె మరణించింది. ఆమె తర్వాత ఈమె కూడా మరణించింది. నెక్స్ట్, అమెరికాలో 14 మందికి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ఇచ్చారు. 14 మందికి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్. నెక్స్ట్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శిగా పి సూర్యం అనే అతను ఎన్నికయ్యాడు. ఇవి జాన్ 5th సంబంధించి కరెంట్ అఫైర్స్. అట్లే మనకు ఈనాడు ప్రతిభా పేపర్లో డైలీ మనకు కరెంట్ అఫైర్స్ రౌండప్ ఇస్తున్నారు కదా. లాస్ట్ ఇయర్కి సంబంధించి మనం ఆల్రెడీ జూలై నెలకు సంబంధించి చూసాము. ప్రీవియస్ వీడియోలో ఆగస్ట్ నెలకు సంబంధించి చూసాము. ఈరోజు సెప్టెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకుందాము. మనకు ఒకే వీడియోలో ప్రజెంట్ ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మరియు పాస్ట్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్, లాస్ట్ సెప్టెంబర్లో అసలు ఏమేమి ఇన్సిడెంట్స్ మన దేశం మొత్తం మీద ఏమేమి జరిగాయి, ముఖ్య సంఘటనలు చూద్దాం. అందులో ఫస్ట్ది జమిలీ ఎలక్షన్స్. ఇది దేశంలో జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కొన్ని సిఫార్సులను చేసింది. ఆ సిఫార్సులను కేంద్రం అనేది సెప్టెంబర్ నెలలో ఆమోదించింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని ఈ కమిటీ సూచించింది. జమిలీ ఎన్నికల కోసం వేసిన కమిటీ ఏదంటే రామ్నాథ్ కోవింద్, మన మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఉన్న ఉన్నత స్థాయి కమిటీ. అది ఆ కమిటీ యొక్క సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. మరియు పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలు కూడా ఒకేసారి జరగాలి. అదే జమిలీ ఎలక్షన్ అంటే అది నిర్వహించాలని ఈ కమిటీ మనకు సూచించింది. ఇది జమిలీ ఎన్నికల గురించి. నెక్స్ట్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్. ఏఐ ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం కదా. ఏఐ ఇది
సెప్టెంబర్ 5, 6 తేదీల్లో మన హైదరాబాద్లోనే నిర్వహించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్. దేశంలోని తెలంగాణను ఏఐలో సూపర్ పవర్గా తీర్చిదిద్దేందుకు 7 రంగాల్లో ఎంఓయూపై సంతకాలు జరిగాయి. 7 రంగాల్లో దేశంలోని తెలంగాణను ఏఐలో సూపర్ పవర్గా తీర్చిదిద్దేందుకు 7 రంగాల్లో ఎంఓయూపై సంతకాలు జరిగాయి. ఇది ఏఐకి సంబంధించి. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్ శాసనసభ అత్యాచార నిరోధక బిల్లును సెప్టెంబర్ 3న ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ అత్యాచార నిరోధక బిల్లు ఎందుకు అంత అత్యవసరంగా తీసుకొచ్చారంటే, మనకు ఆ మధ్య న్యూస్లో వచ్చింది కదా, కోల్కతా జూనియర్ డాక్టర్ మీద రేప్ జరిగి దారుణంగా చంపేశారు కదా, అందుకు ఆ నేపథ్యంలో ఈ అత్యాచార నిరోధక బిల్లును పశ్చిమ బెంగాల్ శాసనసభ అనేది తీసుకొచ్చింది. ఆ బిల్లుకు వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్. అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్. వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్మెంట్ 2024 పేరుతో తీసుకొచ్చారు. అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్, వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్మెంట్ 2024తో ఈ బిల్లును తీసుకొచ్చారు. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2023-24 వార్షిక ఆదాయం 10 లక్షల కోట్లను అధిగమించిన మొదటి భారతీయ కంపెనీ. వార్షిక ఆదాయం 2023-24లో 10 లక్షల కోట్లను అధిగమించిందంట రిలయన్స్ కంపెనీ. అలా అధిగమించిన మొట్టమొదటి భారతీయ కంపెనీ ఏది అంటే రిలయన్స్. దేశవ్యాప్తంగా పేద ధనిక తారతమ్యం లేకుండా ఎవరైనా కావచ్చు, వాళ్ళకి 70 ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమాను ప్రకటించింది. ఉచిత వార్షిక ఆరోగ్య బీమా 70 ఏళ్ళు పైబడిన వారికి, అందులో పేదలైనా కావచ్చు, ధనికులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, 70 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అనేది వర్తిస్తుంది. ఎంత? 5 లక్షల వరకు. నెక్స్ట్, తెలంగాణ హైదరాబాద్లోని కోటిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి వీరవనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టారు. కోటి అంటే గుర్తొచ్చింది, నేను కూడా అక్కడే చదువుకున్నాను, కోటి ఉమెన్స్ కాలేజ్లో. అప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ అనేవాళ్ళం. ఆ తర్వాత తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అయింది. దానికి ఇప్పుడు చాకలి ఐలమ్మ పేరును పెట్టడం జరిగింది. నెక్స్ట్, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, సైమా అంటాం కదా, ఆ సైమా అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి, ఏ మూవీస్కి వచ్చాయి? 2024లో దుబాయ్లో జరిగింది ఇది. సైమా అవార్డ్స్లో ఉత్తమ తెలుగు చిత్రమేమో భగవంత్ కేసరి, ఉత్తమ నటుడు నాని దసరా చిత్రానికి, ఉత్తమ నటి కీర్తి సురేష్, ఈమె కూడా దసరా మూవీకి, ఉత్తమ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఇతను కూడా దసరా మూవీ. మన తెలుగుకు సంబంధించి సైమా అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయంటే ఈ నలుగురు. నెక్స్ట్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అనారోగ్యంతో ఎయిమ్స్లో మృతి చెందాడు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ఈయన పేరు మన న్యూస్లో వింటుంటాం కదా, సీతారాం యేచూరి. ఈయన అనారోగ్యంతో ఎయిమ్స్ ఢిల్లీలో మృతి చెందాడు. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సిపిఎంకు నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తినే. సిపిఎంకు ఇప్పటివరకు నేతృత్వం వహించిన వారిలో మెయిన్గా ఇద్దరు, అందులో పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత ఈ సీతారాం యేచూరి, వీళ్ళిద్దరు అన్నట్టు. నెక్స్ట్, ఢిల్లీ సీఎంగా అప్పుడు ఢిల్లీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కదా, ఆ టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఢిల్లీ సీఎంగా అతీషి అనే ఆమె ఢిల్లీ సీఎంగా ఎన్నికైంది, నియమించబడింది. దేశంలో ఈమె 17వ మహిళా సీఎం. మరియు ఢిల్లీలో షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీలో సీఎం అయిన మూడవ మహిళ. దేశం మొత్తంలో మాత్రం 17వ ఆమె, ఢిల్లీలో మాత్రం 3వ ఆమె. ఫస్ట్ ఎవరు? షీలా దీక్షిత్, రెండో ఆమె సుష్మా స్వరాజ్. నెక్స్ట్, ఒకేసారి 10 అణ్వాయుధ వార్హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICBMను హైనస్ ద్వీపం నుంచి చైనా విజయవంతంగా పరీక్షించింది. ఒకేసారి 10 అణ్వాయుధ వార్హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిను హైనస్ ద్వీపం నుంచి చైనా విజయవంతంగా
పరీక్షించింది. ఈ క్షిపణి పరిధి ఎంత అంటే 12 నుంచి 15,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. మరియు 22వ లా కమిషన్ గడువు ఆగస్టు 31తో ముగియడంతో కేంద్ర ప్రభుత్వం నూతన లా కమిషన్ను సెప్టెంబర్ 1న ఏర్పాటు చేసింది. ఆగస్టులోనే మన 22వ లా కమిషన్ గడువు ముగియడంతోనే సెప్టెంబర్ 1 నుంచి మరొక నూతన లా కమిషన్ అనేది ఏర్పాటైంది. దీని కాల వ్యవధి అంతా 3 సంవత్సరాలు ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి, చైర్పర్సన్ మరియు ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తులు మరియు 4 సభ్యులు అనేవారు ఇందులో ఉంటారు. సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి అని ఇచ్చారు. మరి ప్రస్తుత న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి, ఇది ఒక డౌట్ ఉంది నాకు. అదేవిధంగా హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి అని కూడా ఇచ్చారు. న్యాయమూర్తి అంతే, ప్రధాన న్యాయమూర్తి అని ఇచ్చాడు కానీ న్యాయవాది అని ఇవ్వలేదు. న్యాయమూర్తి అంటే అంతే, జడ్జి కదా, సేమ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇంకా 4 సభ్యులు ఉంటారు ఈ లా కమిషన్లో. మీకేమన్నా పూర్తిగా తెలిస్తే దీని గురించి కామెంట్లో చెప్పండి. నెక్స్ట్, హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ ప్రపంచ బదిరుల షూటింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచాడు. ధనుష్ శ్రీకాంత్ అనే అతను ప్రపంచ బదిరుల షూటింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల 10 మీటర్ ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచారు. ఎవరితను? ధనుష్ శ్రీకాంత్. నెక్స్ట్, అఖిల భారత ఫుట్బాల్ సమైక్య ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నీ హైదరాబాద్లో సీఎం ప్రారంభించారు. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నీని మన హైదరాబాద్లో సీఎం ప్రారంభించాడు. నెక్స్ట్, రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి 7 పథకాలను 14 లక్షల కోట్లతో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం 7 పథకాలను ఆమోదించింది రైతుల కోసం. ఆ 7 ఏమిటో చూద్దాం. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఒకటోది. 2, ఆహారం పోషక భద్రతల కోసం క్రాప్ సైన్స్. 3వది వ్యవసాయ విద్య నిర్వహణ, సామాజిక శాస్త్రాల బలోపేతం. 4, స్థిరమైన పశువుల ఆరోగ్యం ఉత్పత్తి. 5, హార్టికల్చర్ స్థిరమైన అభివృద్ధి. 6, కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం. 7, సహజ వనరుల నిర్వహణ. ఈ 7 పథకాల కోసం 14 లక్షల కోట్లను కేంద్ర మంత్రివర్గం అనేది ఆమోదించింది. నెక్స్ట్, వేద 3D మ్యూజియం వారణాసిలో ఏర్పాటు చేశారు. సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ వేద 3D మ్యూజియంని ఏర్పాటు చేశారు. ఇది ఎందుకంటే భారతీయ జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రం, వేద సాహిత్యంపై దృష్టి పెడుతుంది. వేద 3D మ్యూజియం. నెక్స్ట్, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫౌండేషన్ తొలి భారతీయ రాయబారి శరత్ కమల్. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫౌండేషన్కి తొలి భారతీయ రాయబారి ఈ శరత్ కమల్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్, దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. అగ్ని-4 పరిధి 4000 కిలోమీటర్లు. ఒడిస్సాలోని చాందీపూర్లో ఈ ప్రయోగాన్ని చేశారు, అగ్ని-4 ప్రయోగం. నెక్స్ట్, టీఎస్ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ని ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్ కోదండరెడ్డి. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే కోదండరెడ్డి. నెక్స్ట్, స్వచ్ఛ వాయు సంరక్షణ్ 2024 అవార్డులు. స్వచ్ఛ వాయు సంరక్షణ్ 2024 అవార్డులు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అనేది ఈ అవార్డును ప్రకటిస్తుంది. అందులో 10 లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉన్నది సూరత్. స్వచ్ఛ వాయువు అంటే మంచి
వాయువు అంటే ఎలాంటి కలుషితం లేని వాయువు, ఎలాంటి కలుషితం కాదు, కాలుష్యం తక్కువగా ఉండదని అనుకోవాలి మనం. అందులో ఫస్ట్ ప్లేస్ సూరత్, రెండవ స్థానం జబల్పూర్, మూడవ స్థానం ఆగ్రా, మన హైదరాబాద్కేమో 25వ స్థానం, వైజాగ్కేమో 26వ స్థానం, 9వ స్థానం విజయవాడ. అంటే హైదరాబాద్ వైజాగ్ కంటే విజయవాడ అనేది మెరుగైన స్థానంలో ఉంది. మరి 3 నుంచి 10 లక్షల జనాభాలో తీసుకుంటే మన ఏపీ తెలంగాణలో 2వ స్థానంలో నల్గొండ ఉంటే 10వ స్థానంలో గుంటూరు ఉంది. 3 నుంచి 10 లక్షలు. 10 లక్షల్లో మాత్రం సూరత్ ఫస్ట్ స్థానంలో ఉంటే హైదరాబాద్కు 25వ స్థానం. US ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత జానిక్ సిన్నర్ ఇటలీ. మహిళల సింగిల్స్ టైటిల్ విజేత అరీనా సబలెంకా, బెలారస్. ఈ పేర్లు ఎలా గుర్తుంటాయో ఏం లేదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉండాలి, రిపీట్ చేస్తూ ఉండాలి, రివిజన్ చేస్తూ ఉండాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతూ ఉండాలి, అప్పుడే పేర్లు గుర్తుంటాయి. కనీసం మనం ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అందులో చూస్తే పేరు పూర్తిగా గుర్తులేకపోయినా ఆప్షన్స్లో చూసినప్పుడు గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్ సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ద్వారకానాథ్. ఇతడు హైకోర్టు సీనియర్ న్యాయవాది. సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ద్వారకానాథ్. సెమికాన్ ఇండియా 2024 సదస్సు ఢిల్లీలో సెప్టెంబర్ 11 జరిగింది. 2030 నాటికి $500 బిలియన్ లక్ష్యం చేరాలని దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగానికి మోడీ పిలుపునిచ్చాడు. సెమికాన్ ఇండియా 2024 సదస్సు ఎక్కడ జరిగింది? ఢిల్లీలో. $500 బిలియన్ లక్ష్యం చేరాలని దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగానికి మోడీ పిలుపిచ్చాడు. దానికి సంబంధించిన సదస్సు ఇది. నెక్స్ట్ సింగపూర్ లిటరేచర్ అవార్డు. భారత సంతతి అధ్యాపకురాలు ప్రశాంతిరామ్కు సింగపూర్ లిటరేచర్ అవార్డు వచ్చింది. ప్రశాంతిరామ్ ఈమె ఏం రాసిందంటే 9 యార్డ్ శారీస్ ఇంగ్లీష్లో రాసుకుందాం. 9 యార్డ్ శారీస్ అనే ఆంగ్ల కథానికకు ఆమెకు ఈ సింగపూర్ లిటరేచర్ అవార్డు వచ్చింది. ఎవరామె? ప్రశాంతిరామ్. నెక్స్ట్ స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ సంబంధించింది ఇది. స్పేస్ ఎక్స్ అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించి చరిత్ర సృష్టించింది. ఎవరి నేతృత్వంలో? ఎలాన్ మస్క్ నేతృత్వంలో. పోలారిస్ డాన్ ప్రాజెక్ట్ కింద ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రముఖ వ్యాపారవేత్త జేడ్ ఇన్సాక్ మన్ స్పేస్ వాక్ నిర్వహించారు. ప్రొఫెషనల్ వ్యోమగాములు కాకుండా అంతరిక్షంలో స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తి. అంటే ఇతను బయట వ్యక్తి. ప్రొఫెషనల్ వ్యోమగాములు వాళ్ళు కాకుండా స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తి ఎవరంటే జేడ్ ఇన్సాక్ మన్ స్పేస్ ఎక్స్ ద్వారా. నెక్స్ట్ ఆపరేషన్ సద్భావ్ దేనికి సంబంధించిందంటే తుఫాన్ కారణంగా నష్టపోయిన మయన్మార్, లాహోర్, వియత్నాం దేశాలను ఆదుకోవడానికి మన మోడీ తీసుకొచ్చింది ఈ ఆపరేషన్ సద్భావ్. ఏ దేశాలు? మయన్మార్, లాహోర్, వియత్నాం. నెక్స్ట్ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కింద తెలంగాణ వ్యవసాయ శాఖకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పురస్కారం ప్రదానం చేసింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కింద తెలంగాణ వ్యవసాయ శాఖకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పురస్కారం ప్రదానం చేసింది. ఈ పథకం అమలులో మన తెలంగాణ అనేది 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ చంద్రయాన్-1 ఇది ఇరాన్ సంబంధించిన ఉపగ్రహం. ఇది సక్సెస్ఫుల్గా ప్రయోగించిన ఉపగ్రహం పేరు ఏంటంటే చంద్రయాన్-1.
అండమాన్ నికోబార్లోని పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయపురంగా మార్చారు. పోర్ట్ బ్లేయర్ మనం ఎప్పుడు వింటుంటాం కదా, ఇప్పుడు దాని పేరు శ్రీ విజయపురం. శ్రీ విజయపురం. చాలా బిట్స్ ఉన్నాయి కదా, ఉంటాయి. ఇంకా సెప్టెంబర్లోనే ఉన్నాం, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా 3 డేస్లో డిసెంబర్ వరకు కవర్ అయిపోతాయి. ఏం కాదు, కొంచెం కష్టపడితే మంచిగా అన్ని బిట్స్ ఒక దగ్గర ఇచ్చారు. నిజంగా చాలా హెల్ప్ఫుల్ ఇది. నెక్స్ట్, ఐరాస జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ న్యూయార్క్లో ఫిలియన్ యాంగ్ జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏ అధ్యక్షుడిగా. ఫిలియన్ యాంగ్ అనే అతను యుఎన్జిఏ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి, ఇది 79వ సెషన్, దానికి అధ్యక్షుడిగా ఫిలియన్ యాంగ్ కామెరూన్కి చెందిన ఇతని నియామకం జరిగింది. నెక్స్ట్, పాడి పరిశ్రమల అభివృద్ధి మరియు పాల ఉత్పత్తిని పెంచడానికి శ్వేత విప్లవం 2.0. అంటే అప్డేటెడ్ వర్షన్ మనం అంటాం కదా 2.0, అట్లా శ్వేత విప్లవానికి కూడా 2.0 అని చెప్పడం జరిగింది. దీన్ని మనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఆవిష్కరించారు. శ్వేత విప్లవం 2.0. ఎందుకు శ్వేత విప్లవం అంటే అందరికీ తెలిసిందే, పాడి పరిశ్రమలు మరియు పాల ఉత్పత్తిని అభివృద్ధి చెందడానికి లేదా పాల ఉత్పత్తిని పెంచడానికి. నెక్స్ట్, హరికథ చక్రవర్తి పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి అనే అతను మరణించాడు. అంటే హరికథను ఇతను బాగా పాపులర్ చేశారు. అంతకుముందు హరికథ పితామహుడుగా అజ్ఞాడ ఆదిభట్ల నారాయణ దాస్ అనేవాడు ఉండేవాడు, అతన్ని చెప్పుకునేవాడు. అతని తర్వాత ఇతడు హరికథను చాలా ప్రాముఖ్యంలోకి తీసుకొచ్చాడు. ఎవరు కోట సచ్చిదానంద శాస్త్రి, ఇతను మరణించాడు. నెక్స్ట్, ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఇండియా. హాకీలో మన ఇండియా గెలిచింది. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఇండియా చైనా మీద మనకి ఈ ట్రోఫీ రావడం ఇది 5వసారి. ఎంతమందికి తెలిసింది? క్రికెట్ గురించి అయితే చెప్పేస్తాం, కానీ హాకీ గురించే తెలియదు ఎవరికి. 5 సార్లు గెలిచిందంట. మన హాకీ కెప్టెన్ ఎవరు? హర్మన్ ప్రీత్ సింగ్. ఇతనికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అనేది వచ్చింది. నెక్స్ట్, గోండి లిపి ఆవిష్కర్త, గోండి గుణితాలు గణిత సృష్టికర్త అయిన కోట్నాక్ జంగు మృతి చెందాడు. గోండులకు ఒక లిపి ఉంది కదా, దాన్ని సృష్టించింది ఆవిష్కరణకర్త అయిన కోట్నాక్ జంగు అనే అతను మరణించాడు. నెక్స్ట్, లాస్ట్గా అయిపోయింది. 45వ చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల జట్టు, భారత మహిళల జట్టు స్వర్ణాలు గెలిచాయి. 45వ చెస్ ఒలింపియాడ్లో పురుషుల జట్టు మరియు మహిళల జట్టు ఇద్దరు కూడా స్వర్ణాలు గెలిచారు. ఇలా స్వర్ణం గెలవడం అనేది ఇదే మొదటిసారి. ఈ టోర్నమెంటు ఈ చెస్ ఒలింపియాడ్లు 1924లో చెస్ ఒలింపియాడ్ ప్రారంభమైంది, కానీ 1927 నుంచి వీటిని నిర్వహిస్తున్నారు. 1950 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ టోర్నీ అనేది జరుగుతుంది. 1950 నుంచి జరుగుతుంది. అట్లా 45వసారి మనకు వచ్చింది పథకం, అది కూడా స్వర్ణం. పురుషుల దాంట్లో మరియు పురుషుల జట్టు మరియు మహిళల జట్టు రెండింటిలోనూ కూడా మనకు స్వర్ణం వచ్చింది. ఇది సెప్టెంబర్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. చాలా బిట్స్ కవర్ అయ్యాయి కదా. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే జూలై మరియు ఆగస్ట్ నెలకు సంబంధించింది ఉంటుంది. ఈరోజు సెప్టెంబర్, తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా 3 చూస్తే మనం నేనైతే ఒక 1 year వరకు కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్తో పాటు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ని కూడా చూసుకుంటూ వస్తున్నా. వీటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే మనకు గుర్తుంటాయి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.